ఇవన్నీ నేను చెప్పినవన్నీ వాస్తవాలు. టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఆయన స్థాయి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన వాళ్ళ పేర్లు ప్రస్తావించడానికి మొహమాటం అయినట్టుంది. అంటే మనం ప్రస్తావించాం. టీటీడీ బోర్డు మెంబర్ లో పని విభజన, దీంట్లో పర్చేసింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. నెయ్యి ఇవన్నీ ఇంటిలో ఉన్న మహానుభావుల పేరు చెప్పిన వైద్యనాథన్ గారు 4 సార్లు వరుసగా బోర్డు మెంబరు, కేంద్ర హోంశాఖ మంత్రి సిఫారసు చేసిన వైద్యనాథన్ గారు. ఇంకా గొప్ప వ్యక్తి 2 పేర్లు చెప్తారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే వేమిరెడ్డి ప్రశాంతి గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఈ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి ఐఎన్పై మినిస్టర్ పార్థసారథి గారు. వీళ్ళిద్దరు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. వాళ్ళిద్దరు చెప్పాలి ఆ రోజు నిజమే జగన్మోహన్ రెడ్డి కాలంలో మేమంతా విజయ పర్చేసింగ్ చేసామని చెప్తారా, లేదా లేదు తప్పు బాగా చేసామని చెప్తారా? ఇప్పుడు ఆ పర్చేసింగ్ కమిటీ బాధ్యత కదా బోర్డు మెంబర్లందరూ. పర్చేసింగ్ కమిటీలో ఉన్న ఈ బోర్డు మెంబర్లకి ఇవన్నీ మానిటరింగ్ చేస్తారు కదా ప్రతి పాయింట్ ని. ఈ ప్రొసీజర్, ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా? కనుక్కోమని తెలియకపోతే కనుక్కొని